హలో వివర్స్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఇక గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పవన్ కళ్యాణ్ గారితో భేటీకి అయితే రెడీ అయిపోయారు. ఎందుకంటారు? గేమ్ చేంజర్ మూవీ కోసమేనా? సో దీని గురించి విశ్లేషణ తీసుకోవడానికి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. సో హాయ్ సార్. హలో అండి. సో ఎలా చూడొచ్చు వీళ్ళిద్దరి భేటీని? గేమ్ చేంజర్ కోసమే అంటారా? గేమ్ చేంజర్ కోసం అవ్వచ్చు. తర్వాత సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో టికెట్ల రేట్ల గురించి కానీ బెనిఫిట్ షోల గురించి కానీ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మోరోవరు దిల్ రాజు గారు ఇప్పుడు అంటే దిల్ రాజ్ ఎంతోమంది ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఉన్నారండి. బట్ దిల్ రాజు గారికి ఉన్న నేము అందరితో కూడా సయోధ్యగా, అందరితో కలివిడిగా, చిన్న హీరోలు పెద్ద హీరోలు, చిన్న ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు లేకుండా అందరితో కలుపుగోరుగా ఉండే వ్యక్తి దిల్ రాజు గారు. అంటే ప్యారలల్గా ఒకేసారి 2-3 సినిమాలు కూడా ఆయన ప్రొడక్షన్ నడుస్తూ ఉంటాయి. ఆయనకు ఆ సత్తా ఉంది. ఆయనకు తోడుగా శిరీష్ అండ్ లక్ష్మణ్ 2 పేర్లు మనకు వేస్తుంటారు కో ప్రొడ్యూసర్స్గా. వాళ్ళు కూడా దిల్ రాజు గారితో ఒక టీమ్గా చేసుకుని బాగా చేస్తున్నారు. ఇప్పుడు అంత సయోధ్య అందరితో కలివిడిగా ఉంటారు కాబట్టే తెలంగాణ ప్రభుత్వానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పదవి ఇచ్చింది. దాని తగ్గట్టుగా మొన్న ఎంత బాధ్యతగా నిర్వర్తించి ఉండాలో ఉన్నారు. ఎందుకంటే ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా కొన్ని వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి ఇండస్ట్రీ అంటే పడదని, లేకపోతే ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో పొరపచ్చాలు ఉన్నాయనే వాటిని అన్నీ కూడా బ్రేక్ చేయడానికి, లేదంటే అవన్నీ అపోహలను మాత్రమే రుజువు చేయడానికి ఆయన కంకణం కొట్టుకొని ప్రభుత్వానికి సినీ పెద్దలకి మధ్యన మీటింగ్ పెట్టారు, అన్ని మాట్లాడారు. సో అన్నీ సర్దుకున్నాయి. కాకపోతే ఏదైతే బెనిఫిట్స్ వాటికి ఛాన్స్ ఇవ్వము అని అన్నారో ముఖ్యమంత్రి గారు, దాన్ని మరలా ఈ వేడి చర్చలు కొంత తగ్గిపోతే అన్నీ సర్దుమనుగుతాయి. స్టార్టింగ్లో ఉంటుంది కదా అట్లా. సో ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మేబీ బెనిఫిట్ షో కావచ్చు. రెండోది ఏంటంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారితో తీసిన సినిమా శంకర్ గారి దర్శకత్వంలో దిల్ రాజు గారి బ్యానర్ మీద తీశారు. ఆల్రెడీ అది డలాస్లో అమెరికాలో గ్రాండ్ సక్సెస్ అయింది. ఈవెంట్ అక్కడ ఉన్న వాళ్ళ భారతీయులు, తెలుగువారు ఎస్పెషల్లీ అందరూ వచ్చారు. అంటే ఇది మనకి హైదరాబాద్లోను విజయవాడలో అవుతుందిరా అన్నట్టుగా ఉంది. అంత భారీగా వచ్చారు. సో ఇంతమంది ఉన్నారా మన ఎస్పెషల్లీ తెలుగు సినిమాకి, తెలుగు ప్రేక్షకులు అనొచ్చు, లేదంటే రామ్ చరణ్ అభిమానులు అనొచ్చు, లేదా ఇండియన్ సినిమా అభిమానులు అని అనొచ్చు. వాళ్ళందరూ ఒకటికి వచ్చారు. సక్సెస్ బాగా అయ్యింది. ఇప్పుడు దాని మరలా ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఆంధ్రాలో నిర్వహించాలని కూడా ఒక ప్రపోజల్, ఏది కంఫర్ట్గా ఉంటే ఎక్కడ సెక్యూరిటీ పరంగా కూడా. దానికి రామ్ చరణ్ గారు హీరో కాబట్టి బాబాయే కదా, స్వయాన సొంత బాబాయ్. పైగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో రామ్ చరణ్ ఒకరు. ఎందుకంటే ఈవెన్ రామ్ చరణ్ కూడా కంపేర్ టు చిరంజీవి గారు తండ్రి అయినా కానీ పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్కువ ఇష్టం బాబాయ్. అంటే అంత ఒక బ్రదర్ రిలేషన్ లాగే ఉండేదంట. అంటే పెద్ద ఫ్యామిలీ అవడం వల్ల చిరంజీవి గారికి అందరికన్నా చిన్నవాడు చిరంజీవి గారి ఫ్యామిలీ అయినా మన డిప్యూటీ సీఎం గారు. సో వీళ్ళకి గ్యాప్ కూడా తక్కువ ఉండదు కాబట్టి ఆ చనువు ఇది ఎక్కువ ఉండడం. వీళ్ళకి కూడా ఎక్కువగా చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా సందర్భంలో రామ్ చరణ్ గురించి కానీ సాయి ధరమ్ తేజ్ గురించి కానీ వీళ్ళిద్దరి గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. సో రామ్ చరణ్ అంటే కూడా చాలా ఇష్టమని చాలా సందర్భంలో చెప్పారు. ఈవెన్ రంగస్థలం సక్సెస్ మీట్లో కూడా అంత బిజీగా రాజకీయాల్లో హడావిడిగా తిరుగుతూ, పైగా ఆయనకి కండ్ల కళకి ఏదో వచ్చింది ఆ టైంలో. అందుకే స్పెట్స్ కూడా తీయకుండా ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆ ఈవెంట్లో. అప్పుడు కూడా నాకు నా తమ్ముడు లెక్క వీడు, మా అన్నయ్య కొడుకైనా కానీ నాకంటే వీడు చాలా ఇష్టం. స్టేజ్ మీద రామ్ చరణ్ ముద్దు కూడా ఓపెన్గా చెప్పాడు. రామ్ చరణ్ ముద్దు పెట్టాడు ఈయన పవన్ కళ్యాణ్ ఎవరి గురించి కూడా అంత ఇంప్రెస్గా అంటే జనరల్గా ఆయన ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కదా ఇండస్ట్రీలో. రాజకీయాలకు వచ్చాక ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ. సో అంత ఏదైనా కూడా నాకు చరణ్ అంటే చాలా ఇష్టం అని చాలా సందర్భాల్లో చెప్పారు. మరొకసారి అది ప్రూవ్ అయింది. సో చరణ్ గారి సినిమా కాబట్టి మేబీ చీఫ్ గెస్ట్గా వస్తే రావచ్చు డిప్యూటీ సీఎం హోదాలో. అంటే ఇంతవరకు చిరంజీవి గారి సినిమాకి, రామ్ చరణ్ గారి సినిమాకి గెస్ట్గా వచ్చింది వేరు. ఇప్పుడు కానీ వస్తే ఒక డిప్యూటీ సీఎం హోదా, డిప్యూటీ సీఎంగా కదా. కాబట్టి ఆ పరంగా ఉంటే ఇంకొంచెం సినిమాకి ప్లస్ అవుతుంది. ఇంకాస్త ఇమేజ్ కూడా ఉంటుంది. ఈవెన్ రామ్ చరణ్ యుఎస్లో నడిపించిన సభలో కూడా
బాబాయ్ అని పేరు ఎత్తేసరికి ఆ గోల అయిపోయింది స్టేడియం అంతా. అండ్ మోరోవర్ సైడ్ నుంచి ఓజీ అని అరుస్తూనే ఉన్నారు రామ్ చరణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా. ఎందుకంటే మొన్న రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే అక్కడ కూడా ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిపోయారు. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, ఇది సీరియస్ ఇష్యూ, ఒక ఎంపీడీఓని చెదగొట్టేశారయ్యా, ఆ విషయంలో అలాంటి దగ్గర మీరు కూడా ఇక్కడ ఓజీ అని అంటే మీరు కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ అయిపోయాక ఫ్యాన్స్ అందరిని పిలిచి మళ్ళీ క్లాస్ స్పీకరంట. మీరు అలా చేయడం వల్ల జనసేన పార్టీకి లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక మచ్చలా ఉంటుంది కదా, వీళ్ళకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, సమయం కాని సమయంలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది కూడా క్లాస్ స్పీకర్ అంట. సో అట్లా ఈవెన్ రామ్ చరణ్ కూడా అదే చెప్పారు, బాబాయ్ సినిమా ఓజీ ఒకవేళ వస్తుంది అనుకుంటే నేను ఖచ్చితంగా నా సినిమా ఆపేసైనా బాబాయ్కి రిక్వెస్ట్ చేసి ఎలాగోలాగా సినిమా రిలీజ్ చేసేవాళ్ళం, బట్ అది లేట్ అవుతుంది కాబట్టి డాడీకి రిక్వెస్ట్, విశ్వంభర ఉంది చిరంజీవి గారు, విశ్వంభరగా దానికి ఆ ప్రొడ్యూసర్ గారికి ఆపి రిక్వెస్ట్ చేసి మా సినిమా రిలీజ్ చేస్తున్నాం. సో అది అంటే రామ్ చరణ్ కూడా ఎప్పుడు ఏ వివాద రహితుడు, ఒక విధంగా ఎటువంటి ఇష్యూస్లో వివాదాల్లో ఎప్పుడు కనబడ్డు, ఆయన డీసెంట్గా ఉంటాడు, మంచి డౌన్ టు ఎర్త్ లాగా ఉంటాడు, పిచ్చిగా కామెంట్స్ చేయడం కానీ ఏదైనా మిస్బిహేవ్ చేయడం కానీ ఎప్పుడూ ఉండదు, చాలా జెన్యున్గా సిన్సియర్గా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఊరికే పిచ్చిగా ఫుల్ జోష్లో కూడా కొంతమంది రకరకాల జోకులు వేస్తుంటారు, అట్లా జోకులు కూడా ఎక్కువగా ఉండదు, క్యాజువల్గా ఉంటాడు. సో ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ కెరియర్లో సోలోగా మళ్ళీ దీనికి ముందు ఏదో RRR ముందు ఏదో సినిమా వచ్చింది, RRR 2019లో 2020లో వచ్చింది ఒక సినిమా కరోనా టైంలో. తర్వాత మళ్ళీ RRRకి వచ్చిన 2 ఏళ్ళకి మళ్ళీ ఇది వస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఆల్ 5 ఏళ్ళు అయిపోయింది సోలోగా వచ్చిన సినిమాలో. దానికి ముందు రంగస్థలమేనా వచ్చింది? రంగస్థలం కాదు, ధ్రువ తర్వాత రంగస్థలం అనుకుంటా. సో మొత్తానికి సో అట్లా సోలోగా వచ్చిన సినిమా ఒకటి, దానితోడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎలాగో అక్కడ యూఎస్లో చేశారు ఈవెంట్, ఇక్కడ చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఆంధ్రాలో చేస్తే డిప్యూటీ సీఎం గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చేశారనుకోండి మళ్ళీ ఇక్కడ ప్రభుత్వ పెద్దలని ఎవరినో పిలవాలి, ఇక్కడ ఉండి అక్కడ వాడిని పిలిస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అరే ఈ ప్రభుత్వంలో పెద్దలు ఎవరు లేరు, అక్కడ ఎవరు పిలవలేదు, వాళ్ళనే పిలుచుకున్నారు అన్నట్టు కూడా ఎంతసేపు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి కదా ఇలాంటివన్నీ కూడా. సార్ అయితే ఈ డిస్కషన్లోనే దిల్ రాజు గారు ఏమన్నా మాట్లాడారంటారా, అంటే మూవీ ఇండస్ట్రీ ఏపీకి వచ్చేయాలి దాని గురించి ఏమన్నా డిస్కస్ చేశారంటారా? అది క్వశ్చనే రాంగ్ అండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు అన్నట్లు. కాదు ఇప్పుడు అలా చేయలేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు విజనరీ పరంగా ఇప్పుడు ఎప్పుడైతే హైదరాబాదు తెలంగాణ అంశం వచ్చిందో ఆ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా బైఫర్కేట్ అయితే బాగుంటుందని ఒక థాట్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు అందుకే వైసీపీ వాళ్ళు ప్రపోజల్ పెట్టిన జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పునరాలోచిస్తుంది. కరెక్టే కదా, ఒకటి హైకోర్టు అక్కడ, ఇక్కడ క్యాపిటల్ ఇక్కడ, ఐటీస్ హబ్గా వైజాగ్ని అలా చేయడం వల్ల అధికార వికేంద్రీకరణతో పాటు డెవలప్మెంట్ కూడా అన్ని చోట్ల అవుతుంది. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, హైదరాబాదు పక్కన పెడితే మిగతా ఏమున్నాయి చెప్పండి, మిగతా పెద్ద నగరాలు ఉన్నాయిగా, వరంగల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఇవన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ ఎక్కడ ఇదయ్యాయి. సో రెండోసారి బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఆలోచించింది, మళ్ళీ ఇంకో ఐటీ హబ్గా కరీంనగర్ వైపు వరంగల్ను కొంత లేదంటే నిజామాబాద్ కొంత అట్లా డెవలప్ చేద్దామని ఒక థాట్ అయితే వచ్చింది. సో ఒకే అధికారము మొత్తం డెవలప్మెంట్ అంతా ఒక్క హైదరాబాద్ చేస్తే మిగతా అంతా ఏముంది, ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్ నగర్ వరకు అటు ఖమ్మం వరకు కూడా మిగతా అందరూ హైదరాబాద్కి వస్తున్నారు కదా. కొంచెం స్ప్లిట్ అయితే బాగుంటుంది కదా, దానివల్ల ట్రాఫిక్ పొల్యూషన్ తప్ప ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. అది డెవలప్మెంట్ వికేంద్రీకరణ కూడా జరిగితే బాగుంటుందనే ఒక ఆలోచన మీద మేబీ అలా చేస్తుండొచ్చు. సో అలాగే మీరు కావాలంటే ఇండస్ట్రీని ఇక్కడ కూడా మీకు స్టూడియో కట్టుకోవడానికి ప్లేస్ ఇస్తామని చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు. రామానాయుడు గారికి ఇస్తే కొంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, మళ్ళీ తర్వాత ఆగిపోయింది. అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రావడం ఎక్కడెక్కడ స్తంభించిపోయాయి. ఇప్పుడు మరలా అక్కడ స్టూడియోలు ఉంటే ఇక్కడ కూడా ఉంటాయి. ఇప్పుడు చెన్నైలో స్టూడియోలు లేవా, బెంగళూరులో లేవా, హైదరాబాద్లో లేవా. సో అలా ఉన్నప్పుడు ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ షూటింగ్ చేసుకుంటారు కదా. అంత మాత్రాన ఇండస్ట్రీ తల్ల వెళ్ళిపోయింది అనుకోవడం అనేది పొరపాటు. ఈ విషయంలో తమిళనాడు వాళ్ళని మెచ్చుకోవచ్చు మనం. ఇప్పుడు తమిళనాడు చూడండి, చెన్నై ఒక కార్నర్లో ఉంటుంది తమిళనాడు స్టేట్కి, బట్ అది క్యాపిటల్. బట్ వాళ్ళు ఎంత బాగా డెవలప్ చేసుకున్నారంటే మధురైకి ఒక రకమైన హబ్బు, కోయంబత్తూరు ఒక రకమైన హబ్బు, కన్యాకుమారి వైపు ఒక రకమైన హబ్బు, ఇట్లా
అన్ని డెవలప్మెంట్ కూడా బైఫర్కేట్ చేసుకున్నారు వాళ్ళు. Yes, sir. ప్రతి చోట డెవలప్మెంట్ ఉండేలాగా. సో అలా ఉండడం వల్ల స్టేట్కి కూడా ఇప్పుడు ప్రతిసారి చెన్నై వరకు వెళ్ళాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఇక తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు హైదరాబాద్ వరకు వెళ్ళాలంటే ఇబ్బందిగా. అవును. సో కొంచెం డెవలప్మెంట్ అధికార వికేంద్రీకరణ జరగడం వల్ల అందరికీ మంచిదే, అన్ని ఏరియాలు కూడా డెవలప్ అవుతాయి కదా. అందరికీ ఆ భూమి విలువ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, తలసరి ఆదాయం అన్నీ పెరుగుతాయి, జీడిపి పెరుగుతుంది, అన్ని ఇంకా ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. అది ఆధారంగా రండి, మీకు కూడా అవకాశం కల్పిస్తామని అనడం కానీ ఇండస్ట్రీని తరలి వెళ్ళిపోవడం ఇవన్నీ టపాస్ మాట. ఓకే సార్, థ్యాంక్ యూ.